నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కమ్యూనిస్ట్ నేతల్లో కాకపుట్టిస్తున్నాయి. అక్కడి సీఎం పినరాయి విజయన్పై చేసిన ఆరోపణలు, విమర్శలకు వామపక్ష పార్టీల నేతలు పెదవి విరుస్తున్నారు. యూడీఎఫ్ అభ్యర్థుల తరపున కేరళంలో 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. రోడ్ షోలు, కార్నర్ షోలు నిర్వహించారు. యూడీఎఫ్ మేనిఫెస్టోను విడుదల చేశారు. కుటుంబ పాలన, అవినీతి, అసమర్థ పాలన విషయంలో పినరాయి విజయన్, కేసీఆర్ల మధ్య అనేక పోలికలున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎల్డీఎఫ్కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టేనని, ఎల్డీఎఫ్ బీజేపీల మధ్య ఒప్పందాలు ఉన్నాయని, ఆ 2 పార్టీల మధ్య సైలెంట్ అండర్స్టాండింగ్ ఉందని సంచలనమైన కామెంట్ చేశారు. అందుకే వారిపై ఎలాంటి కేసులు లేవని, దేశంలో ఎవరిపైనైనా బీజేపీ ప్రభుత్వం ఈడీ, సిబిఐలతో వేధిస్తుందని, విజయన్ సర్కార్పై ఈగ వాలనియదని షాకింగ్ కామెంట్ చేశారు. ఇక కేరళం ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు, ఆరోపణలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఖండించారు. సీఎం అపరిచితుడిగా మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సిపిఎం, బీజేపీల గురించి దేశ ప్రజలకు తెలుసునని, తెలియకపోతే రేవంత్ రెడ్డి మానసిక స్థితిపై టెస్ట్ చేయించుకోవాలన్నారు. కేరళంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలయ్యాయని, కానీ రాష్ట్రంలో ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. అలాగే కేరళం ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి లాభం చేకూర్చడమే అవుతుందన్నారు. ఇక కేరళంలోని ఎల్డీఎఫ్ కూటమిలో సిపిఐ భాగస్వామిగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ కు సిపిఐ మిత్రపక్షంగా ఉంది. కానీ సిపిఎంతో కాంగ్రెస్ కు రాజకీయంగా అంత అవగాహన ఉన్నట్టు కనిపించడం లేదు. కానీ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో సిపిఎం కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. దీంతో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పినరాయి విజయ్పై చేసిన ఆరోపణలతో రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తులు మిత్రపక్షాలుగా కలిసి నడుస్తాయా అనే సందేహాలు వస్తున్నాయి. ఇటీవల ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత ఘటనపై కేరళం సీఎం విజయన్ రేవంత్ రెడ్డిపై సర్కార్పై విమర్శలు గుప్పించారు. దీంతో రేవంత్ అదే స్థాయిలో పినరాయి విజయన్పై విమర్శలు చేశారన్న చర్చ నడుస్తుంది. కేరళం ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం విజయన్పై విరుచుపడతారని అనుకోలేదని చెప్తున్నారు. ఆయన విమర్శలు రాష్ట్రంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల స్నేహానికి గండి కొట్టే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది మొత్తం కొంతకాలంగా ఇటు కేంద్రంలో, అలాగే ఇటు ప్రధానంగా అధిష్టానం కాంగ్రెస్ అయితే మాత్రం ఇటు లెఫ్ట్ పార్టీలకు ఒక సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల వారికి అయితే మాత్రం అక్కడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం వేరువేరుగా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేరళ విషయానికి వస్తే మాత్రం అక్కడ కాంగ్రెస్ ఒక కూటమిగా ఉంది, యూడీఎఫ్ లాగా ఉన్నది, ఇటు ఎల్డీఎఫ్ ఉన్నది, ఇటు బీజేపీ ఎన్డీఏలోగా పోటీ చేస్తుంది. ఇలాంటి సందర్భంలో విచిత్రమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉంది. సిపిఐ మాత్రం దూరంగా ఉంది, మద్దతు కొన్ని సందర్భాల్లో ఇస్తూ వస్తూ ఉంది. ఎందుకంటే మన జూబ్లీస్ ఎన్నికల్లో భాగంగా ఉప ఎన్నికల్లో సిపిఎం మద్దతునిచ్చింది. కానీ ఎక్కడో అక్కడ కొంత గ్యాప్ అయితే ఉంది. ఈ గ్యాప్ ఒక రకంగా ఇదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం మారుతుంది. ఇలాంటి సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఒకవైపు వెలుగుమాటల విషయంలో కేరళ సీఎం విజయన్ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా కౌంటర్గా రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు అన్న చర్చ కూడా నడుస్తుంది. ఇది భవిష్యత్తులో ఎటు మల్లుతుందో అనేది మాత్రం తేలాల్సిన అవసరం ఉంది. లెఫ్ట్ పార్టీల మద్దతు అనేది కాంగ్రెస్ కు చాలా అవసరమని చాలా సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే ఇటు గతంలో బీఆర్ఎస్ కూడా లెఫ్ట్ కూడా మద్దతు తీసుకుంది. ఒకానొక టైంలో మునుగోడు లాంటి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడానికి కూడా అప్పుడు సిపిఐ ప్రధానంగా అటు కమ్యూనిస్టుల పార్టీ మద్దతు కూడా బాగా పనిచేసింది. ఈ సందర్భంలో ఒకవైపు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే మాత్రం ఇటు సిపిఐ పార్టీ, ఇటు సిపిఎం పార్టీ, మిగతా పార్టీలు కూడా ఒక రకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేరళంలో ఒకవైపు దేశంలో బీజేపీ ఎదుగుతుంటే లెఫ్ట్ పార్టీల మద్దతు కలుపుకొని ఇటు కాంగ్రెస్ బలంగా ఉండాల్సిన సందర్భంలో ఇలా
ఉన్న వాళ్ళను మద్దతు ఇచ్చే వాళ్ళపై కూడా విమర్శలు చేసి దూరం చేసుకోవడం వల్ల బీజేపీ ఎదుగుతుంది తప్ప ఇంకా తగ్గేది లేదని కూడా ఇటు సిపిఐ సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ప్రధానంగా కూనంనేని సాంబశివరావు గారు అయితే మాత్రం బీజేపీకి ఓట్లు పెరిగేలాగా బీజేపీకి మద్దతు ఇచ్చేలాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. విజయం తిట్టడం వల్ల అదే బీజేపీకి కలిసి వస్తుంది తప్ప కాంగ్రెస్ మేలు కాదు, నష్టమే అని కూడా ఆయన మాట్లాడారు. ఇలా మొత్తానికైతే మాత్రం లెఫ్ట్ పార్టీల మధ్య కొంత చర్చ నడుస్తుంది. భవిష్యత్తులో ఇక పొత్తు ఉంటుందా లేదనే ఒక ఆలోచన కూడా వస్తుంది. ఇప్పటికే పొత్తు అవసరమైతే మాత్రం పొత్తు విషయంలో మాత్రం వెనక్కి తగ్గుతామని కూడా 2-3 సందర్భాల్లో సిపిఐ ఇప్పటికే ప్రకటించింది. ఒకవైపు సిపిఎం మాత్రం రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడం సరైనది కాదు, వాళ్ళు అక్కడ ఇచ్చిన హామీలను కూడా చేశారు, అసలు మీరు ఇచ్చిన హామీలో కనీసం 1-2 అయినా పూర్తి స్థాయిలో చేయలేదని కూడా విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇది ఎటువైపు దారి తీస్తుంది, ఏ రకంగా వెళ్తుంది, మరి ఇది పొత్తులు ఉంటాయా లేదా, భవిష్యత్తులో లెఫ్ట్ పార్టీలు మరి కాంగ్రెస్కు దూరం అవుతున్నాయని కూడా అక్కడ దాకా చర్చ వచ్చేలాగా కూడా కేరళలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు సెట్ అయ్యేటట్టు ఉన్నాయి. ఇంకొక వ్యాఖ్య చేశారు, అది కూడా నిజంగా ఆశ్చర్యకరమే, ఒక రకంగా కొత్త చర్చ లేపినట్టు చేసింది. ఈడీ సిబిఐ అనేది మొత్తం కూడా బీజేపీ ఎక్కడైతే మాకు వ్యతిరేకంగా ఉంటుందో వాళ్ళపై కూడా కేసులు పెడుతుంది, ఒక రకంగా వేధిస్తుంది. కానీ కేరళ విషయానికి వస్తే మాత్రం అక్కడ విజయన్పై సర్కార్పై మాత్రం ఎలాంటి కేసులు పెట్టలేదు, వేధించలేదు. ఒక అండర్స్టాండింగ్ ఉంది, అంటే లెఫ్ట్ పార్టీకి అక్కడున్న విజయన్ సర్కార్కు అలాగే కేంద్ర బీజేపీకి ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఆ అండర్స్టాండింగ్ కారణంగానే ఈరోజు నడుస్తుంది తప్ప లేకపోతే ఎందుకు కేసులు పెట్టలేదు. వాళ్ళిద్దరూ ఒక్కటే. ఒకవేళ వాళ్ళకంటే సిపిఐ ఏదైతే ఎల్డిఎఫ్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టు ఆయన కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా నిజంగా తీవ్ర దుమారాన్ని చెప్తున్నాయి. మరి ఈ అంశం ఎటువైపు దారితీస్తుంది, లెఫ్ట్ పార్టీల వ్యాఖ్యలు మరి దీన్ని కాంగ్రెస్ మరి దీనిపై ఏమైనా మళ్ళీ సమర్థిస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మరి ఇంకేమైనా కాంగ్రెస్ వేరే ప్రకటన చేస్తుందా తెలియాల్సిన అవసరం ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కేరళంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటు చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రధానంగా అక్కడి సర్కారు ఎల్డిఎఫ్ సీఎం ప్రధానంగా విజయన్పై చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం సంచలనంగా మారుతున్నాయి. మరి ఇది ఎటువైపు దారి తీస్తుందో త్వరలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.